హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. దిస్ ఈజ్ సంతోష్ కుమార్. ఇవాళ ఈ వీడియోలో కొన్ని కౌంట్ సంబంధించిన ఫంక్షన్స్ చూద్దాం. ఇవి ఏ పార్ట్ ఆఫ్ అడ్వాన్స్ ఎక్సెల్ అని కూడా మనం చెప్పొచ్చు. మనకి కౌంటింగ్కి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది చూద్దాం మనం. లైక్ ఫస్ట్ కౌంట్ ఫంక్షన్. ఈ కౌంట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే count function is used to count a numerical values in the given range. మనం ఇచ్చిన రేంజ్లోంచి న్యూమరికల్ వాల్యూస్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కౌంట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, లెటర్స్ ఉంటే దాన్ని కౌంట్ చేయదు. మరి దీన్ని ఎలా రాయాలి అంటే ఈజ్ ఈక్వల్ టు కౌంట్ వాల్యూస్ ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ రాసిస్తున్నా కౌంట్ 1, 2, 3, E, 1, 2, 3 సమ్ 4 ఇచ్చాను. మామూలుగా ఆన్సర్ ఎంత రావాలి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది లెటర్ని కౌంట్ చేసుకుంటే మనకి 8 రావాలి. బట్ ఏమవుతుంది? 7 వస్తుంది. ఎందుకు అంటే న్యూమరికల్ వాల్యూస్ అవి మాత్రమే ఉన్నాయి కాబట్టి మనకి. రైట్, దిస్ ఈజ్ కౌంట్ ఫంక్షన్. ఇలా ఇవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా లైక్ A1 to A20, B1 to B20 ఏవైనా రేంజెస్ ఉంటే అవి మనం ఆ ఎగ్జాంపుల్లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కౌంటా. ఈ కౌంటా అనే ఫంక్షన్ దేనికి వాడతాము అంటే అవి నెంబర్స్తో పాటు లెటర్స్, సింబల్స్ని కూడా కౌంట్ చేస్తుంది. సో ఇంతకుముందు మనం చూసినట్టు A, B, 1, 2, 4, 6, 7, 8, 9, సమ్ A అని ఇచ్చాను నేను. సో ఇప్పుడు ఎన్ని అవుతాయి? మామూలుగా కౌంట్ ఫంక్షన్ తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7 రావాలి. బట్ ఇక్కడ కౌంటా వాడాం అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 వస్తుంది కౌంట్. చూసారా? దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కౌంట్ అండ్ కౌంటా. నెక్స్ట్ వచ్చేసి కౌంట్ బ్లాంక్ అంటాం. ఈ కౌంట్ బ్లాంక్ అనేది ఏంటి అంటే మనం ఇచ్చిన సెల్ రేంజ్లో ఏవైనా బ్లాంక్ సెల్స్ ఉంటే అవి ఎన్ని ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి ఇస్తుంది మనకి. సో మనం ఒకసారి చూద్దాం దాన్ని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. అంటే A14 నుంచి F14 వరకు ఏవైతే బ్లాంక్స్ ఉన్నాయో చూపించాలి. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్ తీసేసుకొని ఎక్కడి నుంచి A14 టు F14 అంటాను. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకి? 1, 2, 3, 4, 5, 6 అని వస్తుంది ఆన్సర్. బ్లాంక్ సెల్స్ 6 ఉన్నాయి. అదే ఇందులో మీరు ఏమైనా వాల్యూస్ వేయండి, ఆటోమేటిక్గా 5 అయింది. ఇది బ్లాంక్ వదిలేస్తా. ఇది 2 అంటాను, ఇది A అంటాను, ఇది 1 అంటాను. ఆబ్వియస్లీ ఆన్సర్ 2, ఎందుకంటే ఇది మాత్రమే బ్లాంక్ సెల్స్ ఉన్నాయి కాబట్టి మనకి. రైట్. సో ఇది మనము ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇక్కడ ఒక మార్క్ లిస్ట్ తీసుకొని చూద్దాం మనం. ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు C2 నుంచి C15 వరకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయనేది కావాలి. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ C2 టు C15 అంటాను. ఆన్సర్ ఎంత వస్తుంది మనకి అంటే 14 వస్తాయి. ఈ వాల్యూస్ అన్నీ కలిపి మనకి 14 ఉంటాయి. రైట్, వచ్చేసింది. సేమ్ అలాగే ఈ టేబుల్ మొత్తంలో నాకు ఎన్ని న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయనేది కావాలి. సో అప్పుడు ఏం చేస్తా? ఈజ్ ఈక్వల్ టు కౌంట్ A1 టు I15 ఇస్తాను. 84 న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. చెక్ చేద్దాం ఎలా అన్నది. ఇవన్నీ 14, 14, 14, 14, 14, 14 ఇంటూ 5 ప్లస్ ఇవి 14, ఇవి 70 వచ్చినాయి ప్లస్ ఇవి ఒక 14, మొత్తం 84 వాల్యూస్ వచ్చినాయి మనకి. రైట్, ఓకే. అలాగే కౌంటా ఫంక్షన్ కూడా మనం అప్లై చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు కౌంటా A1 టు I15. 135 వాల్యూస్ ఉన్నాయి మనకి, అంటే ఇంక్లూడింగ్ ఆల్. మనకి లెక్క పెట్టండి 15తో కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంతే కదా.
15 9 జా 135 వచ్చేసింది. అయితే ఇక్కడ నాకు స్పెసిఫిక్గా టెక్స్ట్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే మామూలుగా కౌంట్ రాద్దాం. ఏంటి నంబర్స్ ఏంటి ఈజ్ ఈక్వల్ టు కౌంట్ A1 to I15 వచ్చేసినాయి. నెక్స్ట్ ఆల్ ఏం చేస్తా ఈజ్ ఈక్వల్ టు కౌంట్ A1 to I15 135. మనకి ఇప్పుడు కావాల్సింది టెక్స్ట్. అంటే ఏం చేయాలి, ఈ ఆల్లోంచి నెంబర్స్ని తీసేస్తే మనకు వచ్చేది టెక్స్ట్ వాల్యూస్. ఎన్ని టెక్స్ట్ వాల్యూస్ ఉన్నాయి మనకి అంటే 51 టెక్స్ట్ వాల్యూస్ ఉన్నాయి మనకి, రైట్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, దీన్ని సింపుల్గా చేద్దాం. మనం ఓన్లీ టెక్స్ట్ అంటే మనకి ఎన్ని తీసుకోవాల్సి వస్తుంది, 3 సెల్స్ వాడుకోవాల్సి వస్తుంది. అలా అవసరం లేకుండా సింగిల్ సెల్లో అయిపోయేటట్టు చూద్దాం. సో దానికి ఏంటి అంటే ఈ కౌంట్ ఫంక్షన్ కౌంట్ ఆఫ్ ఫంక్షన్ రెండింటిని కంబైన్ చేసి మనం ఒక కొత్త ఫార్ములాని తీసుకున్నాం. ఏం చేయాలా, ఈజ్ ఈక్వల్ టు కౌంటా, ఆల్లోంచి నెంబర్స్ తీసేయాలి. ఆల్ కావాలి అంటే కౌంటా వాడతాం. A1 నుంచి I15. ఇప్పుడు ఆల్ వాల్యూస్ వచ్చినాయి, మైనస్ అందులోంచి మనకి ఏం కావాలి, నంబర్ వాల్యూస్ కావాలి మనకి. అంటే సేమ్ ఏం చేయాలా, కౌంట్ A1 to I15. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఇందాక మనం చూసినట్టు 3 సెల్స్లో అయ్యే వర్క్ని మనం సింగిల్ సెల్లో చేస్తున్నాం. ఇలా మనం ఫార్ములాలు రాయడం వల్ల మనము ఎక్సెల్లో మనము ప్రోస్గా మనం మారచ్చు. మనం 51 వచ్చినాయి మనకి. సో ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.